ఫ్రెండ్స్ ఈ అబ్బాయి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ అమ్మ ఇంకెంతసేపు నీ చెల్లిని రెడీ చేస్తావు అక్కడ బస్కి లేట్ అవుతుంది అంటే ఇదిగో అయిపోయింది ఉండండి అని చెప్పి ఆ పిల్లలిద్దరిని పంపిస్తూ అమ్మ నువ్వు నాకు టికెట్కి డబ్బులు ఇవ్వడమే మర్చిపోయావు ఈ హడావిల్లో పడి డబ్బులు ఇవ్వడమే మర్చిపోయాను ఉండు తీసుకొస్తాను అని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చి ఇదిగో మీ ఇద్దరు టికెట్కి 100 రూపీస్ అవుతాయి ఇంకో 100 ఏమైనా తినండి అని చెప్పి ఆ పిల్లలిద్దరికి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. పిల్లలు మీరిద్దరు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నానమ్మ ఫోన్తో నాకు ఫోన్ చేయండి అంటే సరే అమ్మ అని చెప్పి ఆ పిల్లలిద్దరు బస్ స్టాండ్కి చేరుకొని బస్లో కూర్చుంటారు. అన్న నాకు 2 చిప్స్ తీసుకురా నాకు దారిలో చాలా ఆకలి వేస్తుంది అంటే సరే ఉండు తీసుకొని వస్తాను అని చెప్పి ఆ అబ్బాయి బస్లో నుంచి దిగి వెళ్ళి చిప్స్ అయితే కొనుక్కుంటాడు. అన్న 2 చిప్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అన్న వచ్చేసరికి నేను వెళ్ళి చివర్లో దాక్కుంటాను అప్పుడు అన్నయ్య నన్ను కనిపెట్టలేక నేను బస్ దిగానని కంగారు పడతాడని చెప్పి ఆట పతిద్దామని చెప్పి వెనకాల దాచుకుంటుంది. అన్న ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి చూస్తే ఇంతలోనే అదేంటి బస్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ అబ్బాయి కంగారుగా బస్ వెనకాల అన్న బస్ ఆపండి అని చెప్పి అరుస్తూ పరిగెడతారు. కానీ ఆ అబ్బాయి గొంతు బస్లో ఉన్న వాళ్ళు ఎవరికి వినబడదు. చెల్లొక్కతే బస్లో వెళ్ళిపోతుంది తనకేం కాకముందు నేను ఈ విషయం అమ్మకి చెప్పాలని అన్నేంటి నన్ను ఇంకా వెతుక్కుంటూ రాలేదని పైకి లేచి చూస్తే వాళ్ళ అన్నయ్య అసలు కనిపించాడు. అదేంటి అన్న కనిపించలేదని అన్న బస్సు ఆపండి అని ఆ అమ్మాయి బయటికి దిగి చూస్తే అసలు వాళ్ళ అన్నయ్య బస్సు ఎక్కలేదని తనకు అర్థమవుతుంది. తనకు భయం మొదలవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలోనే ఈ అబ్బాయి ఇంటికి వచ్చి అమ్మ అని పిలిస్తే ఏంటి ఒక్కడివి వచ్చావు చెల్లెక్కరా అని అడిగితే అక్కడ అంటే ఏమైందో కరెక్ట్గా చెప్పు అంటే అమ్మ చెల్లికి ఆకలేస్తుంది అని చెప్తే నేను వెళ్ళి చిప్స్ కొనుక్కోవడానికి బస్ దిగి కొద్ది దూరంలో ఉన్న షాప్కి వెళ్ళాను. ఇంతలోనే బస్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుందమ్మా చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ చెల్లొక్కతే బస్సులో వెళ్ళిపోతుందంటే ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పాలని కాల్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. పోలీస్ వచ్చి అన్ని డీటెయిల్స్ తీసుకొని నేను మీ అమ్మాయి ఫోటో చూడొచ్చా అంటే ఇదిగోండి అన్న అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. మీ అమ్మాయి ఫోటోని అన్ని స్టేషన్స్లోకి పంపాను ఎలాగైనా పట్టుకుంటామంటే దయచేసి నా కూతుని నాకు ఇవ్వండి అని ఏడుస్తుంటుంది వాళ్ళ అమ్మ. ఇంతలోనే ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఉంటే ఆ అమ్మాయి బస్ మిస్ అయిపోయిందని ఆ అమ్మాయి మొత్తం అన్ని చెప్పడంతో మీ ఇంటికి నేను తీసుకెళ్తానని ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వేరే అతనికి అమ్మేయడానికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ అందరూ చిన్నపిల్లల్ని అమ్మేస్తూ ఉంటే అన్న ఈ అమ్మాయిని నీకు అమ్మేయడానికే తీసుకొచ్చాను అంటే ఏంటి నన్ను అమ్మేస్తారా అని చెప్పి అంటే అవును నిన్ను అమ్మేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను మీ ఇంటికి కాదు నిన్ను పంపడానికి అని ఇదిగో నువ్వు ఈ అమ్మాయి తీసుకొచ్చేందుకు డబ్బులు తీసుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య మరియు ఆ పోలీసులు కనిపెట్టారా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే పార్ట్ 2 వస్తుంది.